వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మమత. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే చాలా డేస్ అయింది, కానీ ఇప్పటికైనా ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే పెడుతున్నాను. సమ్మర్లో అసలు స్లాబ్ ఇండ్లు అయినా సరే, రేకులు ఇండ్లు బోకులతో ఏవి చేసినా సరే అసలు ఆ ఎండకి ఇంట్లో ఉండాలని కూడా అనిపించదు. ఇంకా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఏసీలు కూలర్లు కొనుక్కుంటారు. ఇంకా ఊర్ల సైడ్ అయితే ఇంకా కూలర్లు ఏసీలు తీసుకునేంత స్తోమత ఉండదు కదా. అసలు ఎంత బాగా వర్క్ అవుతుందంటే చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు కూడా తెలియదు. మా హస్బెండ్ అయితే మేము 3 రూమ్స్ అయితే ఉంటాయి మాకు. ఇంకా చిన్నోడు అయితే చాలా చిన్నాడు, 4 months ఉన్నాడు బాబు. ఎండలకి మా ఇంట్లో 2 కూలర్లు ఉన్నా కూడా చాలా అయితే వేడిగా ఉంటుంది. అందుకోసం అని అయితే మా వారైతే ఈ కూలింగ్ పెయింట్ అని అయితే తీసుకొచ్చారు. ఇది ఎట్లా అంటే పైన స్లాబ్ ఉంటుంది కదా, పైన స్లాబ్ పైన దానికి కావాల్సినంత పౌడర్కి ఎన్ని లీటర్ల వాటర్కి ఎంత పౌడర్ కలపాలనేసి ఒక లిస్ట్ కూడా ఉంటుంది, చెప్తాను నేను. ఇంకా అది పౌడర్ అయితే మొత్తం పెయింట్ లాగా అయితే వేసుకోవాలి, చూపిస్తాను. ఇక మా హస్బెండ్ అయితే ఒక బకెట్లో అయితే ఒక పౌడర్ అయితే ఒక జగ్గు నిండా తీసుకున్నాడు. దాంతో ఒక 3-4 జగ్గులు తీసుకొని బకెట్ వాటర్ అయితే తీసుకున్నాడు. చిన్న లమ్స్ కానీ ఉండలు లేకుండా, మొత్తం ఉండలు లేకుండా అయితే నీట్గా అయితే కలిపేసుకోవాలి. ఉండలు ఉంటే మళ్ళీ అక్కడక్కడ మొత్తం ఉండలు అయిపోతుంది కదా. అందుకని ఒక బకెట్లో అయితే మొత్తం పౌడరు వాటర్ వేసుకొని చేయి పెట్టొద్దు, మళ్ళీ కట్టెతో అయితే మొత్తం ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక చిన్న ఉండలు ఏం లేకుండా ఉంటాయి కదా, అలా కలిపేసుకోవాలి. వేరే బకెట్లోకి అయితే పోస్తాడు, ఎందుకంటే కింద మొత్తం లమ్స్ అలానే ఉండిపోతాయి కాబట్టి ఆ లిక్విడ్ అంతా వేరే బకెట్లో పోసి దీన్ని అయితే మళ్ళీ బాగా షేక్ చేస్తూ ఉండి చాలా వరకు అయితే ఇట్లా షేక్ చేస్తూనే ఉండాలి. మొత్తం ఇట్లా పాలలాగా అయిపోతుంది వైట్గా. ఇది మా హస్బెండ్కి అయితే మాబ్డార్ పోతే మాబ్డార్లో ఒక అంకుల్ అయితే చెప్పారంట, ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఎన్ని కూలర్లు వేసినా వేడిగా ఉంటుంది అనేసి అయితే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చాడు. ఈ పెయింటింగ్ కాస్ట్ ఎంతో తెలుసా మీకు? తెలిస్తే అయితే షాక్ అవుతారు. నేనైతే షాక్ అయ్యాను. అందుకనే జస్ట్ 250 రూపీస్కి పెయింటింగ్ అయితే వస్తుంది. మనం ఇట్లా పెయింటింగ్ పౌడర్ అయితే మొత్తం ఇలా అయితే కలిపేసుకోవాలి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మొత్తం ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఏదైనా చూస్తామని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే షేర్ చేయడం వల్ల షేర్ చేస్తే మీలాంటి ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది కాబట్టి మొత్తం ఇట్లా మా పైన స్లాబ్ ఉంటుంది కదా, అక్కడైతే మొత్తం పౌడర్ అయితే కలిపేసుకొని అయితే పక్కకి అయితే పెట్టేసుకున్నాడు. ఇంకంతా వాటర్ అయితే చల్లేస్తున్నాడు. ఫస్ట్ అయితే మొత్తం ఊకేసాను నేనైతే, జాడికట్టలో చీపురు ఉంటుంది కదా, దాంతోనైతే మొత్తం ఊకేసేయాలి. నేనైతే ఫస్ట్ నీట్గా అయితే ఊకేసుకున్నాను. ఊకేసాక మా హస్బెండ్ వాటర్ అయితే చల్లేసి ఇంకైతే మొత్తం పెయింటింగ్ వేసుకొని చిన్న బ్రష్ ఉంటుంది, బ్రష్తో ఇలా కూర్చొని నెమ్మదిగా నీట్గా అనుకుంటూ రావాలి. డబల్ కోటింగ్ ఇప్పుడు ఇది వేసాం కదా, దీనిపైన ఇంకోసారి మళ్ళీ చేస్తారు. 1 time అయినా పర్లేదు, కానీ చాలా యూజ్ అవుతుంది. సమ్మర్లో 4-5 months అయితే మనకి యూజ్ అవుతుంది ఇది. మళ్ళీ 4-5 months తర్వాత ఇంకా అలానే ఉంటే మళ్ళీ కూడా వేసుకోవచ్చు. ఎండాకాలం ఎలా అయినా 3-4 months ఉంటుంది కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. మా ఇంటి పక్కన మా బావ కూడా ఉంటాడు, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలిసి ఇదైతే వేస్తుండో. చాలా బాగా అసలు మస్తు యూజ్ అవుతుంది చాలా వరకు. విలేజ్లలో చాలామందికి తెలియదు, చాలామందికి సిటీలో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు ఇది. ఎందుకంటే మా హస్బెండ్కి మా అంకుల్ ఉంటాడు, ఆయన అయితే సజెస్ట్ చేశారంట. ఇంకా అందుకని మా ఆబ్నర్ పోతే అక్కడ నుంచి తీసుకొచ్చాడు. ఇంకా పైనకి వెళ్ళి ఇద్దరైతే మొత్తం మిక్స్ చేసేసి మొత్తం మా బావ అవతల సైడ్ వేస్తున్నాడు, మా ఆయననేం పైన వేస్తున్నాడు. మొత్తం దీనైతే క్లీన్గా మంచిగా రబ్ చేసినట్టు అయితే వేయాలి. నేను కూడా వేస్తా అని చెప్తే మా హస్బెండ్ అయితే వద్దంటున్నాడు. నేనైతే ఇంకా సైలెంట్గా మా చిన్న ఎత్తుకొని అయితే చూస్తున్నాను ఎలా చేస్తున్నారు, ప్రాసెస్ ఏంది అని. మా హస్బెండ్ ఇలా చేయాలి, ఇలా ప్రాసెస్ ఉంటుంది, దీనికి వాటర్ కూడా ఇలా తీసుకోవాలి ఈక్వల్గానైతే చెప్తున్నాడు. చేతులకి వాటి కూడా టచ్ కావచ్చు, ఏం ప్రాబ్లం లేదు, కానీ మంచిగా కట్టెతోనైతే కలుపుకుంటే మంచిగా అవుతుంది. ఇదైతే బాగా అయితే వర్క్ అవుతుందండి. ఎందుకంటే మేము ఫస్ట్ 2025లో యూజ్ చేసాము, మళ్ళీ 2026 ఇయర్లో కూడా తీసుకొచ్చాము పౌడర్లు. 2 ప్యాకెట్లు అయితే తెచ్చుకున్నాము, అవి 2 ఇండ్లు ఉంటాయి కాబట్టి చాలా అయితే వర్క్ అవుతుంది. ఇంకా మా ఈ ఇంటి పైన వేసాక మా అవతల పక్కన ఇంకో బావ ఉన్నాడు కదా, ఆ బావ వాళ్ళ ఇంటి పైన కూడా వేస్తారంట. ఈ ఎండలకు అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా మనమే ఇలా అంటే అసలు ఇండ్లు లేని వాళ్ళు ఇంకా రోడ్డు పైన ఇక్కడ ఉంటే ఆ వేడికి అస్సలు తట్టుకోలేకపోతాము. చాలామంది అడుగుతున్నారు దీన్ని ఎలా యూస్ చేయాలి, ఏ ఇండ్ల వాళ్ళు యూస్ చేయాలని.
ఇంట్లో ఎంత వేడి ఉన్నా కానీ ఎంత ఎండ తీవ్రత ఉన్నా సరే కానీ ఈ 2 విషయాలు చెప్తాను. ఈ 2 విషయాలు అయితే బాగా గుర్తుంచుకోండి. ఒకటి, వాటర్ని ఉండలు లేకుండా నీట్గా మొత్తం లిక్విడ్ లాగా పెయింటింగ్ లాగా అయితే కలుపుకోవాలి. ఇంకొకటి, వాటర్ చల్లిన తర్వాత ఇదైతే యూజ్ చేయాలి. ఇది చాలామంది ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారు కదా. ఇలా లిక్విడ్ వాటర్లో మిక్స్ చేసుకొని యూజ్ చేయాలి. ఇంకొకటి, ఎలాంటి ఇళ్ళవారు అయితే యూజ్ చేయాలి అని కూడా అడుగుతున్నారు. రేకుల ఇంటి పైన కూడా వేసుకోవచ్చండి. రేకుల పైన, ఇంకా ఈ బోకులు కూడా పెడతారు కదా ఇంటి పైన, వాళ్ళు కానీ స్లాబ్ కానీ ఇలా ఏ ఇంటి వారైనా ఎండ ఎంత ఉందంటే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అంబ్రెల్లా తీసుకెళ్ళినా సరే, ఒక కర్చీఫ్ కానీ టవల్ వేసుకున్నా సరే ఆ ఎండ నుంచి తప్పించుకోలేకపోతున్నాం. కొంతమంది అయితే ఎండల నుంచి చనిపోతున్నారు. అది చెప్పడానికి సిల్లీగా అనిపిస్తుందేమో కానీ చూసే వాళ్ళకి, అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. పైన అయితే మొత్తం అయిపోయింది, ఇంకా కింద కూడా వేస్తుండు మా ఆయన. మిగిలింది కదా అనేసి పైకే తెచ్చారు, ఇంకా మిగిలింది కదా అనేసి అయితే కిందికి కూడా తీసుకొచ్చారు. ఇది చూసారు కదా, బ్రష్తో ఇలా పెయింట్ వేసినట్టు సేమ్ అలానే వేయచ్చు. ఇంకా మా హస్బెండ్ అయితే జస్ట్ గంటన్నరలో మొత్తం అయితే వేసేసారు. ఎలా ఉందని అడుగుతున్నాడు మా ఆయన. ఏదో వైట్ పెయింటింగ్ వేసినట్టే అనిపిస్తుంది. దీనివల్ల ఇల్లు కూడా కూల్గా ఉంటుంది, మంచి పెయింట్ వేసినట్టు ఉంటుంది కాబట్టి చాలా అయితే బాగుంటుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.